రాష్ట్ర రాజకీయాలలో నిత్యం మారుమోగుతుండేటటువంటి నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉంటుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అఖిలప్రియ ఉన్నారు. మేడం నమస్తే. చెప్పండి, మీ ఫాదర్ మీ మదర్ ఉండేటటువంటి పీరియడ్లో ఆళ్లగడ్డ ఎలా డెవలప్ అయింది, ప్రజెంట్ ఎలా ఉందండి? ఆలగడ్డలో నాకు తెలిసి ప్రతి ఒక్కరికి, కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు కావచ్చు, అందరికి కూడా ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ టైంలో వచ్చినా కూడా భూమా నాగిరెడ్డి గారిని, శోభా నాగిరెడ్డి గారిని తలుచుకుంటే చాలు, వాళ్ళు వచ్చి ప్రత్యక్షమయ్యి ఆ సమస్యను తీరుస్తారు, మాకు అండగా ఉంటారనే ఒక భరోసా ఈరోజు ప్రజలందరికీ కూడా ఉన్నింది. వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఫ్యాక్షన్ టైంలో రాజకీయాలు అప్పట్లో చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ ఫ్యాక్షనిజాన్ని తగ్గించడానికి భూమా నాగిరెడ్డి గారు శాంతియాత్ర చేసినారు. ఎందుకంటే ఫ్యాక్షనిజం ఉంటే డెవలప్మెంట్ జరగదు, అభివృద్ధి కార్యక్రమాలు జరగదు, రౌడీజం, గూండాయిజం ఎక్కువైపోతున్న ఒక ఉద్దేశంతో ఆ రోజు ఆయన పాదయాత్ర చేయడం జరిగింది, శాంతియాత్ర. సో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఊర్లలో గతంలో భూమా నాగిరెడ్డి గారు కావచ్చు, శోభా నాగిరెడ్డి గారు కావచ్చు, దానికన్నా ముందు మా పెద్దనాన్న శేఖర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా, ఎస్వి సుబ్బారెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా వాళ్ళ పీరియడ్లో అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే పట్టాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, లోన్లు కావచ్చు, అన్ని విధాలుగా ప్రజల్ని అప్పట్లో ఉన్న ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయడం జరిగింది. దాని తర్వాత భూమా నాగిరెడ్డి గారు ఎంపీకి రావడం, శోభా నాగిరెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ వస్తున్న క్రమంలో రాజకీయాలు చాలా తీవ్రంగా మారిపోయినాయి. ఎందుకంటే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయాలు అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. మీరు మంత్రిగా ఉండేటటువంటి పీరియడ్లో ఎలా డెవలప్ చేశారు? అంటే గతంలో మీ ఫాదరు మదర్ ఉండే పీరియడ్లో ఎక్కువగా మీ ఏరియాలో ఫ్యాక్షన్ ఉండింది. అంటే ఆళ్లగడ్డ అంటే నిత్యం ఫ్యాక్షన్ వైపే ఎక్కువగా చూసేవారు. మీరు మంత్రిగా ఉండే హయాంలో ఎలా డెవలప్ చేశారు? ఫ్యాక్షనిజం అనేది మేము పుట్టినప్పుడే తగ్గుతూ రావడం జరిగింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు కావచ్చు, నా మీద ఉన్న బాధ్యత కావచ్చు, అటు కేవలం ఆళ్లగడ్డనే కాదు, నంద్యాల, ఆళ్లగడ్డ 2 ప్రాంతాలు కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అది రోడ్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగేవి. ఎందుకంటే రోడ్లు, ఇల్లు అవన్నీ రెగ్యులర్గా జరిగేవి. అవి కాకుండా పర్మనెంట్గా ఉండిపోయేవి. అటు హాస్పిటల్, ఏదైతే ఆళ్లగడ్డలో హాస్పిటల్ ఉందో అది 30 బెడెడ్ నుంచి 50 బెడెడ్గా అప్గ్రేడ్ నేనున్న పీరియడ్లోనే జరిగింది. అంతేకాకుండా అమృత్ స్కీమ్ కింద దాదాపుగా 180 కోట్లు పెట్టి తాగునీటి సమస్య పర్మనెంట్గా లేకుండా చేయడానికి అమృత్ స్కీమ్ కింద కూడా 180 కోట్లు అనౌన్స్ చేయించడం జరిగింది. వర్క్స్ అన్నీ కూడా మేము ఉన్నప్పుడే మొదలైనాయి. కంప్లీట్గా వర్క్స్ అన్నీ మొదలైపోయినాయి, టెండర్కి పిలిచారు, అంతా అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్క్లన్నీ ఆగిపోవడం జరిగింది. సో తాగునీటి సమస్య అనేది అక్కడితో వీళ్ళు పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 2 కాకుండా ఏదైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో ఆళ్లగడ్డ ప్రాంతంలో, పట్టణంలో చాలామందికి ఇల్లు లేక, పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆళ్లగడ్డని, నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆళ్లగడ్డని సెకండ్ ఫేజ్లో పెడదాము, ఫస్ట్ ఫేజ్లో వద్దన్నప్పుడు కూడా నేను పోరాటం చేసి కొట్లాడి మంత్రులతో కావచ్చు, ముఖ్యమంత్రితో కావచ్చు కొట్లాడి మరి ఆళ్లగడ్డకి 3,000 మందికి నేను బిల్డింగ్లు కట్టించాలా, అపార్ట్మెంట్ కట్టించాలని చెప్పి కూడా మేము అది కూడా పనులన్నీ కూడా మొదలైపోయినాయి. ల్యాండ్ లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ చేసినాము, రైతులకి ఇవ్వాల్సిన దానికన్నా 2 డబ్బులు ఇప్పించినాము, పనులన్నీ మొదలుపెట్టినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 ఇల్లు కాస్త 1,300 తగ్గించేసినారు. సో ఇవన్నీ కూడా మేము పర్మనెంట్గా చేయాల్సినవి చేసినాము. రెగ్యులర్గా రోడ్లు, ఇల్లు, పెన్షన్లు, లోన్లు ఇవన్నీ జరుగుతూనే ఒక పక్కన పర్మనెంట్గా ఉండిపోయే స్ట్రక్చర్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మేడం, అయితే దాదాపుగా మనం చూడొచ్చు మీ కుటుంబంలో సన్నిహితంగా ఉండేటటువంటి మీ ఏవి సుబ్బారెడ్డితో మీ కుటుంబానికి ఎక్కడ పోరు వచ్చింది, ఎక్కడి నుంచి మీరు డిస్టర్బ్ అయ్యారంటారు? అది అవసరం కూడా లేదు. ఆ సబ్జెక్ట్ పాత సబ్జెక్టు. మీరు మీడియా వాళ్ళు దాన్ని మళ్ళీ తెరకి తెచ్చుకునేది మీ టీఆర్పీల కోసమే తప్ప ఇక్కడ ఆళ్లగడ్డలో ఆయన టాపిక్ అయిపోయి చాలా రోజులు అయిపోతుంది. సో దయచేసి ఆ టాపిక్ని మళ్ళీ మీ టీఆర్పీల కోసం దాన్ని తెర మీకు తీసుకురాకండి. ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడండి, నేను డెఫినెట్గా దాని గురించి ఆన్సర్ చేస్తాను.
ఈ యువగలం పాదయాత్రలో కూడా చూశాము. అయితే జరిగినటువంటి దాడికి సంబంధించి మీ వర్గం వారే చేశారు అని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఏవి సంబంధించినటువంటి వర్గం, దాన్ని మీరేమంటారు మేడం? నేనేమన్నాను, అనాల్సిన అవసరం కూడా లేదు. నన్ను మీరు తప్ప దీని గురించి ఎవడు ప్రశ్నించలేదు, ఎవడు అడగలేదు, ఎవడు దీని గురించి మాట్లాడట్లేదు. ఈ టాపిక్ నేను ఇందాక చెప్పినట్టు టాపిక్ అయిపోయింది. దానికి మీరు యాక్చువల్లీ న్యూస్ ఫాలో అవుతే ఆ 3 మ్యాన్ కమిటీ వేయడం జరిగింది పార్టీ. ఆ 3 మ్యాన్ కమిటీ ఆల్రెడీ నేను జరిగిన దాంట్లో నా తప్పేం లేదని చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి తగినట్టుగా మేము కూడా ముందుకెళ్తున్నాము. మేడం, ఇటీవల జరిగినటువంటి రా కదిల్రా అనేటటువంటి సభ కూడా ఆలగడ్డలో ఏర్పాటు జరగడం జరిగింది. అయితే ఆ సభకు సంబంధించి ఉన్నటువంటి ఇప్పటికే రాష్ట్రంలో పొత్తులతో రాబోతూ ఉన్నారు. ఇటు జనసేన కావచ్చు, టీడీపీ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో అక్కడ సభ జరగడం జరిగింది. మన జరిగినటువంటి వాటిలో కూడా ఇటు ఏవి వర్గము హాజరు కాలేదు, ఇటు ఇరిగల సంబంధించినటువంటి వర్గం హాజరు కాలేదు. అంటే వారికి ఆహ్వానం లేదంటారా? ఏవి సుబ్బారెడ్డికి ఫస్ట్ వర్గం లేదు ఆలగడ్డలో. సో మీరు ఏవి సుబ్బారెడ్డిని హీరో చేయాలనుకుంటే ఈ ఇంటర్వ్యూ వద్దు. ఇంకోటి, ఏవి సుబ్బారెడ్డి వర్గం కాదు కదా, ఏవి సుబ్బారెడ్డి రాలేకపోయినాడు, అది ఎందుకు రాలేకపోయినాడు ఆయన అడగాలి, నన్ను కాదు. ఇరిగల రాంపుల్లారెడ్డి వాళ్ళకి మాకు ఎటువంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు జనసేనలో ఉన్నారు. జనసేన పార్టీ నుంచి ఎవరిని ఆహ్వానించాలా, ఎవరిని స్టేజ్ మీద కూర్చోబెట్టాలా, సార్ పక్కన ఎవరిని కూర్చోబెట్టాలా అనేది కూడా మొత్తం కూడా మాకు లిస్టు పార్టీ ఆఫీస్ నుంచి రావడం జరిగింది. జనసేన పార్టీ నుంచి ఎవరిని పిలవాలా, ఎవరికి ఎక్కడ కూర్చోబెట్టుకోవాలనే లిస్టు జనసేన పార్టీ తరపు నుంచి కూడా రావడం జరిగింది. ఈ 2 లిస్టులో మాకున్న వాళ్ళని ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళని మాత్రమే మేము దానికి తగినట్టుగానే వాళ్ళని ఆహ్వానించాం, దానికి తగినట్టుగా వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టాం, దానికి తగినట్టుగానే చార్ పక్కన కూర్చోబెట్టడం జరిగింది. సో లిస్టులో ఉండేది నేను చేయడం జరిగిందే తప్ప ఒకరిని పిలవాలా ఒకరిని పిలవకూడదని అయితే, నాకు సభ సక్సెస్ కావాలా అనేది కేవలం నేను ఫస్ట్ నా ఎజెండా. రెండోది, జనసేన తరపు నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. లెట్ మీ బీ వెరీ ష్యూర్, జనసేనతో నాకు పార్టీ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. జనసేన పార్టీలో ఉన్న వాళ్ళతో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి. వాళ్ళు ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉండొచ్చు, కానీ ఇందులో పార్టీ తరపు నుంచి వచ్చిన వాళ్ళ లిస్టులో ఉన్న పేర్లు మాత్రమే మేము దానికి తగినట్టుగా చేయడం జరిగింది. అయితే భూమా కుటుంబానికి ఇటు నంద్యాల కావచ్చు, ఆళ్ళగడ్డ సంబంధించినటువంటి సెగ్మెంట్లు మీకు ఎప్పటికీ ఉండేటివి. అయితే ఇటీవల నంద్యాలలో కూడా క్యాండిడేట్ని ప్రకటించడం జరిగింది. అయితే భూమా కుటుంబానికి నంద్యాల చేజారినట్టే అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్ని అనౌన్స్ చేశారు, క్యాండిడేట్ని ఎక్కడ అనౌన్స్ చేయలేదు. సో క్యాండిడేట్ అనౌన్స్ చేసినప్పుడు అసలు ఏమవుతుందో ఏందో చూద్దాము. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్న అజెండాతో మేమందరం వెళ్తున్నాము. సో ఈ టికెట్ నాకు 2 ఉన్నాయా 3 ఉన్నాయా అట్లా అలాగా నంద్యాలనే కాదు, నాకు తెలిసి చాలా పెద్ద కుటుంబాలకి టికెట్లు తగ్గించినారు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ భూమా కుటుంబానికే కాదు, మిగతా వాళ్ళందరికీ కూడా తగ్గడానికి కారణము వేరే వేరే కారణాలు అయ్యిండొచ్చు. అది ఏందనేది చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని 1-to-1 పిలిపించినప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు సార్ని మేము డిస్టర్బ్ చేసి సార్ మీద ఒత్తిడి పెట్టి నా కోసము నా ఫ్యామిలీ కోసము నేను మాట్లాడదానికన్నా ఈరోజు నంద్యాల ప్రాంతంలో ఆయన ఏమనుకుంటే అది జరగడానికి అది చేయడానికి మేము కూడా సహకరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈసారి సార్ ముఖ్యమంత్రి కావాలా, దానికి తగినట్టుగా పైన రాబిన్ శర్మ వాళ్ళు వచ్చినారు, రాబిన్ శర్మ టీం వాళ్ళు ఏం చెప్పినారు సార్కి మాకు తెలియదు. ఇక్కడ లోకల్గా ముస్లిమ్స్కి ఇస్తే బాగుంటుందని చెప్పి అంటున్నారా, లేకపోతే పార్లమెంట్కి ముస్లిమ్స్ పంపిస్తే బాగుంటుంది అంటారా అనేది డిస్కషన్ జరుగుతుంది. సో సారు పిలిపించుకొని లేదమ్మా పలానా నంద్యాలలో మనం ఈ విధంగా చేద్దామంటే వినడానికి మేము కూడా రెడీ. పెద్ద మనిషిగా ఆయన ముఖ్యమంత్రి కావడం మాకు ఇంపార్టెంట్. చిన్న చిన్న సాక్రిఫైస్లు అక్కడెక్కడ లీడర్లు చేయాల్సి వస్తుంది. జిల్లాలో మీకంటూ భూమా అంటే రాయలసీమ ప్రాంతంలో ఒక చక్రం తిప్పినటువంటి కుటుంబం ఇది. భూమా కావచ్చు, ఇటు కోట్ల కావచ్చు, కేఈ సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇలాంటి బడా లీడర్లు ఈరోజు సీట్ల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితులు ఏమంటారు? అసలు ఎవరు సీట్ల కోసం వెయిట్ చేయట్లేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు నియోజకవర్గాలను నేను ఇందాక చెప్పినట్టుగా ఒక స్ట్రాటజీ ప్రకారం పార్టీ వెళ్తుంది. గతంలో లాగా రాజకీయాలు ఇప్పుడు లేవు. డెఫినెట్గా పాత రాజకీయాలు వేరు, ఇప్పుడు వచ్చే కొత్త రాజకీయాలు వేరు. చంద్రబాబు నాయుడు గారు లొకేషన్ ఆలోచన కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా, కొత్త రక్తంకి ఇది చేసుకొని రావాలని చెప్పి కొన్ని ఆలోచనలు కొన్ని స్ట్రాటజీస్ నియోజకవర్గాన్ని తగినట్టుగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో కోట్ల కేఈ భూమా అనేది డెఫినెట్గా టికెట్ల కోసం ఎవడో వెయిట్ చేయట్లేదు. ఎవరు కొద్ది వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, ఎవరికి ఉండాల్సిన బలం వాళ్ళకు ఉన్నాయి. అందరూ కూడా జిల్లాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్ద నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చి సమస్యలు తీర్చడానికి ఉంటున్నారు. దీనికి మించి ఇంకేం అవసరం ఉంటుంది? నంద్యాలలో గతంలో చూసామంటే మీ బాబాయ్ కొడుకు సంబంధించి ఇక్కడ సీటు ప్రకటించడం జరిగింది. అయితే మీ బ్రదర్కి ఏజ్ లేకపోవడమే కారణం. అయితే ఈసారి ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందంటారా? ఎవరికండి?
బాబాయ్ బ్రహ్మంకి అంటున్నారా? అంటే విఖ్యాత్కు ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా? విఖ్యాత్కి వస్తుందా లేకపోతే ఎవరికి వస్తుందా అనేది నేను ఇందాక చెప్పినట్టు అది సార్ డెసిషన్ పట్టి ఉంటుంది. సార్ ఎటువంటి డెసిషన్ తీసుకున్నా, సార్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి తగినట్టుగానే మేమందరం కూడా నడుచుకోవాల్సి వస్తుంది. సో ఆయన నిర్ణయం ఏందనేది మేము వెయిట్ చేస్తున్నాం. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఎవరికైనా సరే మేమందరం చేయాల్సిందే. సో నాకే రావాలా, నా తమ్ముడికే రావాలా, మా అన్నకే రావాలా, ఇదే రావాలని కాదు. సార్ ముఖ్యమంత్రి కావడానికి చిన్న చిన్న సాక్రిఫైస్లు ఈసారి అందరూ చేయాల్సి వస్తుంది. ఎలా ఉంటుందంటారు మేడం? అంటే ఫైనల్గా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే మీ బ్రహ్మానంద కావచ్చు, లేదా మీరు కూడా కోఆపరేట్ చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తారంటారా? డెఫినెట్గా పార్టీ ఉంటేనే ఫ్యూచర్ ఉంటుంది. పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకి మేలు చేయడానికి నాయకులుగా మేమందరం ఉంటాము. పార్టీ రావడానికే మేము సహకరించకపోతే రేపు పొద్దున నాయకులుగా మేము ప్రజలకు ఏం చేయగలుగుతాము? సో నాకు తెలిసి ఐఎమ్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రహ్మం అండ్ ఫరూక్ అండ్ ఎవ్రీవన్. సో ఎవరికి వచ్చినా కూడా మేమందరం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. డెఫినెట్గా సార్ నిర్ణయం ఇస్ ద అల్టిమేట్. ఈ 5 సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వం మీ నియోజకవర్గంలో ఏదన్నా ప్రజలకు మంచి చేసిందంటారా? ప్రజలకి మంచి చేయడం కాదు, వైసీపీ నాయకులకి మంచిగా చేసుకున్నారు. ఎవరైతే అప్పులలో ఉన్నారో అప్పులన్నీ తీర్చేసుకున్నారు, బాగా సంపాదించుకున్నారు, దోచుకున్నారు, అక్రమాలు, తప్పుడు కేసులు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అరాచకాలు చేస్తున్నారు. నాకు తెలిసి ఆలగడ్డ అంటే అందరికీ గుర్తొచ్చేది ఫ్యాక్షన్, కానీ ఇప్పుడు ఆలగడ్డ అంటే గుర్తొచ్చేది రౌడీజం, గుండాయిజం. ఆ విధంగా ఈరోజు వాళ్ళు పరిపాలన చేయడం జరిగింది. ప్రజల్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి ఎమ్మెల్యే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో భయపెట్టి వాళ్ళందరూ ఆస్తులు రాపించుకొని ఈరోజు చిన్న పంచాయతీకి పోతే వీళ్ళ ఆస్తులు తీసేసుకొని లాగేసుకునేంత పరిస్థితికి ఈరోజు రావడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినాను, ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో, అన్యాయం చేస్తున్నారో ఆ నంద్యాల ఆలగడ్డ ప్రాంతంలో వాళ్ళందరి మీద కూడా మళ్ళీ ఎంక్వైరీ పెట్టించి ఆ కేసులన్నీ కూడా రీఓపెన్ చేయించి మళ్ళీ సిట్ ద్వారా మళ్ళీ ఎంక్వైరీ చేయించి తగిన శిక్ష వాళ్ళు పడేటట్టు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేసినాము సార్ దగ్గర. ఉన్నటువంటి బ్రిజేంద్రనాథ్ స్థానికంగా ఉన్నటువంటి అక్రమాలు, అన్యాయాలు నేను ఏం చేయలేదు, బహిరంగ చర్చకు కూడా నేను సిద్ధము అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి సభలో కూడా చూసాము, చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ అన్నంకు బదులుగా ఇసుక తింటున్నారు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. కానీ ఎమ్మెల్యేని సంప్రదిస్తే నేను బహిరంగ చర్చలకు సిద్ధం, నేను ఎలాంటి అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడలేదంటారు. అది పాల్పడకపోతే తెలుస్తుంది కదా, ప్రజలు ఓట్ల దాని ద్వారా తెలుస్తుంది. ఏం లేదు, ఎమ్మెల్యే చర్చకు రావాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళ మదర్ని తిప్పమని చెప్పండి, ఎమ్మెల్యే వాళ్ళ అమ్మగారిని ఊరంతా ఒకసారి తిప్పమని చెప్పండి, ఎవరికి మెజారిటీ వస్తుందో చూద్దాం. ఈరోజు ఆలగడ్డలు ఏ విధంగా తయారైనారంటే వీళ్ళు ఆఖరికి మొగుడు పిల్లల పంచాయతీకి డబ్బులు తీసుకుంటున్నారు, రైతుకు బోరేయాలంటే డబ్బులు తీసుకుంటున్నారు, రైతులకి నీళ్లు కేసీ కెనాల్ తెలుగుగంగా నుంచి నీళ్లు వదలాలంటే చందాలు వేసుకుని డబ్బులు ఇవ్వాల్సిన కర్మ ఈరోజు ఆలగడ్డ ప్రజలకి, రైతులకి పట్టింది. డెఫినెట్గా ఆయన చర్చకు వస్తాడా రాడా అనేది అనవసరము. ఇప్పుడు సవాలు వేస్తారు, మేము ఓకే అంటాము, చర్చకు సిద్ధము, నేను ప్లేస్ టైం డిసైడ్ చేస్తాను, నన్ను మళ్ళీ ఇళ్ళ నుంచి నన్ను బయటికి రానియరు. సో ఇదంతా బాగా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. కమాన్ సవాల్కి నేను రెడీ అని చెప్పుకోవడం పెద్ద ఇదైపోయింది. నువ్వు వదలాల్సిన నీకు అర్హత లేదు. నువ్వు చర్చకి కూర్చోవడం కాదు కదా, నువ్వు చర్చకి నేను వస్తానంటే కూడా నువ్వు ఇంటిలోంచి బయటికి నువ్వు రాలేవు, నన్ను రానివ్వు పోలీసులు అడ్డు పెట్టుకొని. సో ఇదంతా కాదు, ప్రజలు నీకు బుద్ధి చెప్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వేం చర్చలకు రావాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మని ఊరు తిప్పమని చెప్పండి ప్రచారం టైంలో, ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయో చూద్దాం. ఏంటి మేడం, ఈ మధ్య కాలంలో మీరు ఒక వీడియో ఉంది నా దగ్గర, ఆ వీడియో కావాల్సినటువంటి టైంలో ఆ వీడియోను నేను చూపిస్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏముందంటారు ఆ వీడియోలో? ఆడియోలు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ పంచాయతీకి ఎంత డబ్బులు తీసుకుంటున్నారు, ఎవరిని ఎట్లా బెదిరిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. కాకపోతే అది చేయాల్సిన టైంలో కూడా చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా నేను చెప్పిన దాని ప్రకారం అవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది. దాదాపుగా ఈ 5 ఇయర్స్లో మహిళలకు సంబంధించి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వ హయాంలో మహిళలకి ఎలాంటి ఏదన్నా కొత్తగా దిశ కావచ్చు లేదా అనేక రకాలుగా తీసుకొచ్చారు, నిజంగా మహిళలకు న్యాయం జరిగిందంటారా? దిశ ఈజ్ ఎ జోక్. దిశ అనేది ప్రజల్ని మభ్యపెట్టి ఒక స్కీమ్ ద్వారా
ఎట్లా మభ్యపెట్టి ప్రజల్ని దోచుకొని ఆ తరపున డబ్బులు బిల్లులు ఎట్లా చేసుకోవాలని ఒక నీచమైన ఆలోచనతో పుట్టిన ఈ ఆలోచన దిశ వల్ల ఏ ఒక్క మహిళకు కూడా ఇంతవరకు న్యాయం చేయలేదు, చేయలేరు కూడా. అసలు యాక్టే లేదు. ఏం చేస్తారు దిశ యాక్ట్ కదా, దిశ యాక్ట్ అంటున్నారు కదా. నిన్నగాక 2 రోజుల క్రితము నంద్యాల ప్రాంతంలో ఒక మైనర్ బాలిక పైన ఒక రేప్ చేసి మర్డర్ చేసినారు. ఇంతవరకు వాళ్ళని పట్టుకోవడం పక్కన పెడితే అది జరిగింది ఎక్కడ? శిల్పా వెంచర్లో. ఇంతవరకు శిల్పా వెంచర్లో పనిచేసిన వాళ్ళు ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేయలేదు. పోస్ట్ మార్టం ఏమి సరిగ్గా చేయకుండానే బాడీని వాళ్ళ ఊరికి పంపించేసినారు. ఇంతవరకు శిల్పా వెంచర్లో జరిగింది ఇది అన్యాయం అని చెప్పి మేము నిన్నటి నుంచి ప్రెస్ మీట్లు పెట్టి ఇచ్చేస్తుంటే మొన్నటి నుంచి ఇంతవరకు అధికారం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే వాళ్ళ పెద్దనాన్న చిన్నాన్న కావచ్చు, వాళ్ళ వెంచర్లో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి ఎటువంటి సమాధానం చెప్పలేదు. డెఫినెట్గా ఈ కేసు అయితే ముందుకు తీసుకెళ్తాం. ఆళ్ళగడ్డలో కూడా ఒక మైనర్ బాలిక పైన చిన్న పాప పైన మొలెస్టేషన్ చేసినారు, కేసు పెట్టినారు, ఫోక్స్ యాక్ట్ కింద లోపల పడేసినారు. అదే నంద్యాల ఎందుకు చేయలేకపోతున్నారు? సో దిశ అనేది ఒక జోక్. ఎంతమంది మహిళల మీద అటాక్ చేయలేదు, ఎంతమంది మహిళల మీద లాఠీ చార్జ్ చేయలేదు. ఎక్కడుందండి దిశ చట్టము? ఈరోజు అంగన్వాడీ వాళ్ళు 40 రోజుల నుంచి 40 రోజుల పైన వాళ్ళు దీక్ష చేస్తే లాస్ట్కి బెదిరించి మీరు ఉద్యోగాలకు పోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామన్నారు. లాఠీ చార్జ్ చేయలేదా? వాళ్ళని అమరావతిలో మహిళల్ని బయటికి రైతులు తీసుకొచ్చి ఈడ్చుకొని వచ్చి వాళ్ళని తన్నలేదా? ఎక్కడుంది దిశ చట్టం? ఎక్కడుంది మహిళలకు రక్షణ? ఇదంతా కూడా ఒక పెద్ద జోక్. సో ఎటువంటి దిశ లేదు, ఎటువంటి దీనికి దిశకి డైరెక్షనే లేదు. అయితే రానున్న రోజుల్లో మీ సెగ్మెంట్ సంబంధించి పొత్తుల్లో భాగంగా జనసేనకు అవకాశం ఇస్తే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలా ఉంటుందంటారు మేడం? ఒకటండి, మీడియా మిత్రులు అర్థం చేసుకోవాల్సింది ప్రజలు క్లారిటీలో ఉన్నారులేండి. మీడియా మిత్రులు ఎవరైతే ఇది ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను ఒకటి సజెషన్ చెప్తున్నా. నేను ఆలగడ్డలో నేను పనిచేయబట్టి ప్రతిపక్షంలో ఆలోచిద్దాం. 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ప్రజల సమస్యల మీద కొట్లాడినా, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసిన, కేసులు పెట్టించుకున్నా, జైలుకు పోయినా. ఇప్పుడు ఎవరో సడన్గా వచ్చి పొత్తుందని చెప్పి ఇంకొకరిని పెడతారంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారా? చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారా? లోకేష్ గారు ఆలోచించారా? ఒకవేళ అటువంటి నిర్ణయాలు ఎవరైనా తీసుకున్నా కూడా ప్రజలు ఎవరైనా నమ్ముతారా పార్టీలని? ప్రజల పార్టీల మీద ఏమైనా నమ్మకం ఉంటుందా? సో దయచేసి ఇటువంటివి ప్రజలు క్లారిటీలో ఉన్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మాకు అండగా ఎవరున్నారు, మాకు పనులు ఎవరు చేసినారు, నన్ను కాదని టికెట్ ఇంకొకరికి ఇచ్చినాక వాళ్ళకి ఏం అర్హత ఉందో చెప్పి ఇస్తే నేను కూడా వింటాను. లేకపోతే ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి ముఖ్యమంత్రి కావాలనేది కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడాలనుకున్న ఒక మైండ్ సెట్ తోటి పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసి వచ్చిన వెంటనే పొత్తెందుకు అనౌన్స్ చేయాలి? ఎవరితో డిస్కస్ చేయలేదు, బీజేపీతో మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. ఆయనకి ఎన్ని సీట్లు ఇస్తారో డిస్కస్ చేయలేదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడో లేదో డిస్కస్ చేయలేదు. సో ఇప్పుడున్న అందరూ కూడా ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి టికెట్ ఇవ్వాలా, ఎవరైతే సమస్యలో ఇదైనారో వాళ్ళని ఆదుకోవాలా, ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలనే మైండ్ సెట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా మిత్రులకు తెలుసు, ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. సో డెఫినెట్గా ఈ టికెట్ ఎవరికనేది ఒకవేళ అంత ఇదే వస్తే మేము కూడా నంద్యాల టికెట్ కోసం కొట్లాడేవాళ్ళం. ఎందుకు కొట్లాడట్లేదు? ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కొన్ని సాక్రిఫైస్లు అందరం చేయాల్సి వస్తుంది. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు పనిచేసే వాళ్ళకి, కష్టపడిన వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే వైసీపీ సంబంధించినటువంటి దాదాపుగా 80 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటారు అంటే ఇక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి టీడీపీ జనసేన పొత్తులతో రాబోతున్నారు అనే అంశానికి సంబంధించి ఇలా మార్పులు చేర్పులు చేస్తున్నారంటారు? నాకు తెలిసి అది కాదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే భయపడేటట్టుగా అవినీతి కార్యక్రమాలు వైసీపీ ఎమ్మెల్యేలు చేసినారు. అది ఈయన ఎంక్వైరీ చేసి సర్వే చేస్తే కానీ బయట పడిండదు. సో ఈరోజు అది చేయడం వల్లనే ఈరోజు ఇంతమంది అవినీతి చేశారు, అక్రమాలు చేశారు, అన్యాయాలు చేసినారు, దోచుకున్నారు. వీళ్ళందరినీ మార్చకపోతే కష్టం అని చెప్పేసి అక్కడెక్కడ అందరినీ కూడా ఎత్తి పడేసినారు. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మారుస్తున్నారు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు మారుస్తున్నారు, సీనియర్ నాయకులను మారుస్తున్నారు. ఇవన్నీ మార్పులు ఎందుకు వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదో జరుగుతుంది అనుకుంటే ఏదో జరిగింది. ఈరోజు ఆయనని ముందు పెట్టుకొని అవినీతి కార్యక్రమాలు చేసినారు. ఈయనేమో సలహాదారులు అని చెప్పి ఏదేదో నిర్ణయాలు తీసుకొని ఈరోజు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసినారు. ఈరోజు ఇప్పుడు గ్రహించి ఆయన టికెట్లు మార్చుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి ఈరోజు వైసీపీ నాయకులకు వచ్చింది. అభ్యర్థులలో ఉన్నటువంటి వ్యతిరేకతను
వ్యతిరేకత ఉండటంతో అభ్యర్థులను మార్చడం వల్ల ప్రజల్లో ఉండేటటువంటి వ్యతిరేకతను మార్చగలరంటారా? అది ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ఓటేయాలనేది. వీళ్ళు మార్పుల వల్ల ఏమీ ఒరిగేదేం లేదు. క్యాండిడేట్లను ఎంత మార్చినా 5 సంవత్సరాలు అనుభవించిన నొప్పి అయితే మర్చిపోరు కదా ప్రజలు. ఇంకా మర్చిపోతే ఎవరేం చేయలేరు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకా మనం మర్చిపోవాల్సిందే. గతంలో అన్నపూర్ణ అనిపించుకునే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు. ఈరోజు భారం అంతా తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద పెట్టినారు. అరాచకాలు, అన్యాయాలు, మర్డర్లు, అసలు కేసులు లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారు. సో ప్రజలందరూ కూడా డిసైడెడ్ అయిపోయినారు. ఆల్రెడీ ఎవరికి ఓటాలని డిసైడెడ్. వీళ్ళు ఏమి క్యాండిడేట్లు మార్చినా, కొత్త క్యాండిడేట్లు ఎవరిని తీసుకొచ్చినా, ఆఖరికి నువ్వు మిమ్మల్ని నమ్ముకొని వచ్చి క్రికెటర్ ఆయన వచ్చి జాయిన్ అయినాడు. జాయిన్ అయిన వెంటనే మీ అరాచకాలు చూసి భయపడిపోయి మళ్ళీ బయటికి వచ్చినాడు. ఎందుకండి? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు డిసైడ్ అయినారు. మీరు క్యాండిడేట్లు మార్చడం వల్ల ప్రజల ఒపీనియన్ అయితే మారదు ఈసారి. ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు మేడం. అయితే భవిష్యత్తు గ్యారంటీ అనేటటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ప్రజల నుండి మీకు ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి? ఆ సమస్యలని వారికి ఎలాంటి భరోసా కల్పిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు? ఏం కోరుతూ ఉన్నారు అంటారు ప్రజలు? ప్రజలు అమాయకులండి. ప్రజలు అడిగేది ఒకటే ఒకటి: రోడ్డు, ఇల్లు, పెన్షను, స్కూలు, హాస్పిటల్, స్ట్రీట్ లైట్స్, 3 పూట్ల భోజనము, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు. ఈ మినిమం కూడా మనం ఏర్పాట్లు చేయకపోతే ఇంకా రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు ఎందుకున్నారు అనేది అర్థం కాదు. ఇదంతా కాకుండా ఒక మహిళకి న్యాయం చేయలేని పరిస్థితి. ఇప్పటికిప్పుడు నా ఆఫీస్ బయట కొంతమంది మహిళలు మీరు చూసుంటారు, ముస్లిం మహిళలు. వాళ్ళు ఎందుకు వచ్చినారు అనుకుంటున్నారు? శిల్ప చక్రపాణి దగ్గర పనిచేసే ఒక యువకుడు ఈ అమ్మాయిని వాడుకొని మోసం చేసి, అన్యాయం చేసి, ఆ పిల్లని బెదిరించి చేశారు. ఈ అమ్మాయి వాళ్ళు మళ్ళీ కేసు కూడా పెట్టినారు. ఆ కేసుకి ఇంతవరకు దిగానా లేదు. ఆ ఎస్ఐలు, సిఐలు ఈ అమ్మాయి మీదే నిందలు వేసి ఈ అమ్మాయిని హరాస్ చేస్తున్నారు. సో ఇట్లా నేను మొన్న పెట్టిన ప్రెస్ మీట్ వల్ల ఇప్పటికి నాకు మహిళలు కొన్ని వందల మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. కాల్ మనీ ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఈ ప్రాంతంలో కాల్ మనీ కేసులు పడుతున్నాయి. సో ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఉంది అంటే దాన్ని కంట్రోల్ చేసేదానికి కూడా కరెక్ట్ నాయకత్వం, స్ట్రాంగ్ నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారు. మాకు కరెక్ట్ నాయకుడు ఉంటే, పైన ప్రభుత్వం కరెక్ట్గా ఉంటే మాకు ఎటువంటి అరాచకాలు జరగవనే ఒక నమ్మకం, ఈరోజు ఒక భరోసా మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వాల్లాగా ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం మమ్మల్ని కాపాడుకుంటుందని నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసినారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నెత్తి మీద చేపెట్టి వాళ్ళ పాతాలోకి తొక్కడమే కాకుండా ఈరోజు మహిళలనే వాళ్ళ మీద దాడులు చేస్తుంటే కూడా పట్టించుకున్న నాదులు లేడు. సో డెఫినెట్గా ప్రజలకి మేము నమ్మకం ఆల్రెడీ ఇచ్చినాము. అభివృద్ధి మాతోనే అవుతుంది, సంక్షేమం మాతోనే అవుతుంది. అదేవిధంగా ఈ కాపాడుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామన్న నమ్మకంతో ప్రజలందరూ కూడా ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికే వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసమ్మతి నేతలు ఉన్నారు. వారు టీడీపీ గూటికి చేరుతూ ఉన్నారు. వారికి మీరేమంటారు? అంటే పార్టీ అధిష్టానం నుండి మీకు ఏదన్నా చెప్పడం జరిగిందంటారా? అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి 2 జిల్లాల్లో ఉన్నటువంటి లీడర్స్తో మాట్లాడడం వల్ల జరిగిందంటారా? చూడండి, ఎన్నికల టైంలో అసంతృప్తిగా ఉన్న నాయకులు అటు ఇటు మారడము చాలా సహజం. దానివల్ల ఏదో పార్టీకి లబ్ధి పొందుతాదు, పార్టీకి ఏదో ఇదవుతుంది అనేది కాదు. కరెక్ట్ నాయకుల్ని ఎప్పుడు తీసుకున్నా కూడా, ఒక రోజు ముందు తీసుకున్నా, 5 సంవత్సరాల ముందు తీసుకున్నా, కరెక్ట్ నాయకత్వం వస్తేనే పార్టీలకి బలం ఉంటుంది. సో కానీ ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మారిపోయినాయి కాబట్టి సో పార్టీలకి టికెట్ కొంతమందికి రాకపోవడం వల్ల మారడం జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి రావడం జరుగుతుంది. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మనం కరెక్ట్ పార్టీలో ఉండాలని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. యువత చాలామంది ఈరోజు ముందుకు రావాలని చెప్పి చూస్తున్నారు. కరెక్ట్ పార్టీలో ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇవన్నీ కూడా లోకేష్ అన్న గారు పాదయాత్ర జరిగిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. మా జిల్లాలో, మా రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. దానికి తగినట్టుగానే నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరుగుతుంది. గతంలో చూశాము, జగన్మోహన్ రెడ్డి చెల్లి, తల్లి అందరూ కూడా పాదయాత్రలు చేశారు, ప్రజల్లోకి వెళ్ళారు. ఇటీవల కాలంలో మరి సొంత గూటిలో చేరడం జరిగింది. సొంత ఫ్యామిలీలో ఉండేటటువంటి వారే నమ్మే స్టేజ్లో లేరు. ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారంటారా ఫైనల్? చూడండి, పర్సనల్ విషయాలు నేను మాట్లాడను. షర్మిల గారు ఆమె ఎదగాలి, పొలిటికల్గా ఆమెకు ఒక స్టాండ్ ఉండాలని చెప్పేసి ఆమె కాంగ్రెస్లోకి రావడం జరిగింది. అఫ్కోర్స్ ఫస్ట్ తెలంగాణలో వెళ్ళినారు, తెలంగాణ నుంచి తన పార్టీ లీనం చేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు.
కాంగ్రెస్లో కూడా తనకి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. తను తగినట్టుగానే తను రాష్ట్రంలో తన ఒక పార్టీ ఏం చెప్పింది దానికి తగినట్టుగా తను నడుచుకోవాల్సి వస్తుంది. కానీ తను ఏం మాట్లాడినా తప్పు అనుకుంటే ఒక మహిళగా మేము కూడా దాన్ని మేము సపోర్ట్ చేయము. రాజకీయాల్లో మహిళలు ముందుకు రావాలంటారు, 33% అంటారు. మరి మహిళలు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఆమె మాట్లాడిన ప్రతి ఒక్క దానికి వాళ్ళు ఏదో ఒకటి తప్పు వెతకడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నా తప్పే, జగన్మోహన్ రెడ్డి అన్నా తప్పే, అన్నగారు అన్నా తప్పే, ఏదో ఒకటి తప్పు వెతుకుతారు. సో ఈరోజు షర్మిల గారు ఒక మహిళగా మేము కూడా ఆనందపడుతున్నాం తను పొలిటికల్గా రావాలని చెప్పి. కానీ పార్టీలకు దగ్గరకు వస్తే డెఫినెట్గా కాంగ్రెస్కి టీడీపీకి ఫస్ట్ నుంచి కూడా పొత్తు కుదరదు. ఎందుకంటే వాళ్ళ అజెండా వేరు ఉంటుంది, మన అజెండా వేరు ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్గా షర్మిల గారు ఏం చేసినా ఏమి ఇది చేసినా వాళ్ళ పర్సనల్గా ఏం జరిగిందో ఎవరికి తెలియదు, వాళ్ళిద్దరికే తెలుస్తుంది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే షీజ్ ఇన్ కాంగ్రెస్. సో డెఫినెట్గా తను చేయాల్సిన ఫైట్ తను చేస్తుంది, ఎవరు చేయాల్సిన ఫైట్ వాళ్ళు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మీరు ఇక్కడే ఉంటే నంద్యాల కావచ్చు మీ ఆళ్ళగడ్డ ప్రజలకు ఇంకా ఎలాంటి డెవలప్ చేస్తారు, ఎలాంటి చేయబోతూ ఉన్నారంట? చాలా డెవలప్మెంట్ అనేది అండి అది 5 సంవత్సరాలు అయిపోదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వు ఈరోజు నీకు పెన్షన్ వస్తుంది, నువ్వు రేపు మళ్ళీ నీకు ఇల్లు కావాలంటావు, రేపు పొద్దున మళ్ళీ పట్టా కావాలంటావు, నీ కొడుకుకు ఉద్యోగం అంటావు, కొడుకుకు ఉద్యోగం ఫ్యాక్టరీ అంటావు, లోన్ అంటావు, ఇంకో. సో డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇప్పుడు ప్రజెంట్గా ఆళ్ళగడ్డ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, అందరూ కూడా నష్టపోయి ఉన్నారు. సో ఫస్ట్ ఈ భారం ఏదైతే ప్రజలపై ఉందో, సరుకుల రేట్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, లేకపోతే చెత్తపైన ట్యాక్స్ కానీ, ఇదంతా ఫస్ట్ భారం తగ్గించాలంటే పెట్టుబడులు రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న వాళ్ళనే అవుతుంది. ఇదే కాకుండా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆళ్ళగడ్డకు వచ్చినప్పుడు కూడా ఆయనతో కూడా నేను మాట్లాడడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతంలో అన్ని దగ్గర కూడా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఉద్యోగాలు క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక ఆళ్ళగడ్డ మాత్రమే ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడ ఏదో ఒకటి ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి మనం తప్పకుండా చేపించాల్సి వస్తుందని చెప్పి 2-3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన నోట్లో నుంచి వచ్చింది ఏంటంటే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడదాము, ఈ ప్రాంతంలో దాదాపుగా 5-6 వేల మందికి ఉద్యోగాలు ఇప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పినారు. వెంటనే సార్ నేను ఈ ప్రపోజల్ నేను కావాలంటే నేను అన్ని రెడీ చేసుకుంటాము, ల్యాండ్ గీండి ఎక్కడ ఏంది అన్నీ నేను రెడీ చేస్తామని చెప్పి అని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ భారం ప్రజలకి తగ్గాలంటే పెట్టుబడులు రావాలా, ఉద్యోగాలు రావాలా, దానికి ఇన్కమ్ పెరగాల, దానికి తగ్గినట్టుగానే మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతూ వస్తాయి. మీ ప్రాంతంలో ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ మేడం గతంలో చూసాం మీరు కలెక్టర్ని కూడా కలిసి విన్నవించారు. ఏమంటారు అసలు ప్రాబ్లము ఇరిగేషన్ సంబంధించి మీ ప్రాంత ప్రజలకు? ఇరిగేషన్ ప్రాబ్లం ఏంటంటే మా ప్రాంతంలో ఆళ్ళగడ్డ టైలాండ్. సో చివరిగా ఉండడం వల్ల పైన అందరూ నీళ్ళు వాడుకొని అంతా సాటిస్ఫై అయిన తర్వాత వరకు కిందికి రావు. అట్లా అని రైతులను పైన ఉన్న వాళ్ళని కూడా తప్పు పట్టలేము. రైతు అన్నవాడు ఎక్కడైనా రైతు ఆకలి తీర్చాలా, రైతుకి ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇది ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తే ప్రతి ఒక్క మ్యాక్సిమం రైతులకి న్యాయం చేయొచ్చు. ఈరోజు ఆ ప్లానింగ్ లేకపోవడం వల్లనే ఈరోజు రైతులు కదా ఇబ్బందులు పడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు నీళ్ళు కిందికి వదులుతున్నారు, దేనికి వదులుతున్నారు, ఎందుకు వదులుతున్నారు కూడా అర్థం కాకుండా వదులుతున్నారు. ఈరోజు అన్ని ఈ ప్రాంతంలో అవసరం లేనప్పుడు కిందికి పులివెందలకి ఆ మద్రాసుకి నీళ్లు తీసుకుపోయినారు. ఓకే తీసుకుపోయినారు, పోనీ పులివెందల రైతులు ఏమన్నా బాగుపడినారంటే అత్యంత ఎక్కువ ఆత్మహత్యలు జరిగింది ఎక్కువ రైతులు అంటే ఈ 5 సంవత్సరాలు పులివెందలలో జరిగింది. అంటే ప్లానింగ్ లేదు, ఒక అవగాహన, ఒక స్ట్రాటజీ, ఒక ఇది లేకపోవడం వల్ల ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దానికోసమే మేము వెళ్ళి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలిసిన వెంటనే వితిన్ 1 వీక్ 10 డేస్లోనే చాలా మ్యాక్సిమం రైతులకి నేను నీళ్ళు అందజేయగలిగినాం. సో ఇది ఒక ఇంట్రెస్ట్ ఉండాలా, ఓపిక ఉండాలా, ప్రజలకి రైతులకి న్యాయం చేయాలనే ఒక ఆలోచన ఉంటే కానీ ఇవన్నీ కూడా చేయలేము. సో డెఫినెట్గా అది కలెక్టర్ గారు కూడా గ్రహించినారు కాబట్టి ఈరోజు ఆ ప్రాంత రైతులందరికీ కూడా నీళ్ళు రావడం జరిగింది. ఇంకా తెలుగు గంగకి మేము ఉన్న చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు కూడా తెలుగు గంగలో చాలా కాలువలు లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పడం జరిగింది. అవన్నీ రేపు పొద్దున వచ్చిన తర్వాత మేము రెక్టిఫై చేస్తాం. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కేసులో ఇక్కడే అరెస్ట్ చేయడం జరిగింది మనం ఉన్నటువంటి ప్రదేశంలోనే. అయితే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందంటారు? అంటే ఇక్కడి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటారా వైసీపీకి? గతంలో చూసాము అంటే ఆళ్ళగడ్డలో జరిగినటువంటి సభ కూడా భారీ సక్సెస్ కావడం జరిగిందంటూ కూడా తెలుగు తమ్ములు సంబరాలు చేసుకున్నారు. ఎలా ఉంటుందంటారు వైసీపీ ప్రభుత్వానికి? ఒకటే అండి, చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్నే కాదు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు ఒకటే మాట చెప్పినారు. జెండా పట్టుకున్న కార్యకర్త దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు కేసు వరకు ఎవరైతే అక్రమంగా కేసులు పెట్టారో, ఎవరైతే ఎటువంటి తప్పు చేయకుండా కేసులు పెట్టారో
కేసుల ద్వారా భయభ్రాంతులు గురి చేసి ఇబ్బందులు పెట్టారో ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టామని చెప్పి లోకేష్ అన్న గారు మాట ఇవ్వడం జరిగింది. మా అందరి మీద పెట్టిన కేసులు, మమ్మల్ని జైలుకు పంపించినవన్నీ కూడా పక్కన పెట్టేసినాం మేము. ఇంకా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేంత ధైర్యం, అంత ఆలోచన నీకు వచ్చింది అంటే నువ్వు ఎటువంటి క్రిమినల్ మెంటాలిటీలో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది కూడా అర్థమైంది. సో ఫస్ట్ అది తగ్గించడానికి చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరైతే టార్గెట్ పెట్టారో, ఎవరైతే అక్రమంగా అరెస్ట్ చేశారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసారో వాళ్ళందరినీ కూడా తగిన ఇది రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ అన్న గారు అవన్నీ కూడా పర్సనల్గా తీసుకోవడం చేయడం జరుగుతుంది. ఏమంటారు మేడం ఫైనల్గా? అంటే ఈ నంద్యాల సంబంధించినటువంటి సెగ్మెంట్ ఎప్పుడు భారతదేశంలో భారత ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి సంబంధించి ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. ఆ గతంలో మనం చూసాం, మీ ఫాదరు మదర్ ఉండే టైంలో కూడా ఈ కాన్స్టిట్యున్సీకి ప్రత్యేకతలు ఎప్పుడు నిత్యం వార్తల్లో ఉంటుంది. దేశంలో నంద్యాల అంటే ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఏమంటారు? నంద్యాల జిల్లా ఈరోజు ఈ విధంగా ఉంది అంటే దానికి కారణం ఇక్కడున్న నాయకత్వం, నాయకులు. మొదటిగా గతంలో భూమా నాగిరెడ్డి గారు ఇక్కడ 3 సార్లు ఎంపీగా చేసినారు. శోభా నాగిరెడ్డి గారు ఆలగడ్డలో 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. దాదాపు బై ఎలక్షన్ కలిపితే 5 సార్లు అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇంత స్ట్రాంగ్ నాయకత్వము ప్రజలకి నాయకులు, మా తల్లిదండ్రులు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు చూపించారు కాబట్టే ఈరోజు ఈ ప్రాంతంలో ఎవరైనా తప్పు చేయాలనుకున్నా, ఎవరైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా, ఏ పార్టీ అయినా సరే, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఎవరైనా ఉన్నా కూడా దానికి తగినట్టుగానే ఇక్కడ చర్యలు ఉండబోతున్నాయి. దానికి వెంటనే రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు దేశం అంతా కూడా తిరిగి చూసేటట్టుగా కూడా ఇక్కడ జరుగుతుంది. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు చనిపోయినారు. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ప్రజలు కొత్త క్యాండిడేట్ ఎవరో తెలియకుండా కూడా భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటేశారు, కేవలం భూమా కుటుంబం కాబట్టి. అదే కాకుండా శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఒక చనిపోయిన వ్యక్తికి ఓటేసి గెలిపించి, అంటే అప్పుడు ఎవరు క్యాండిడేట్ కూడా కాదు, ఆమె క్యాండిడేట్, చనిపోయిన తర్వాత కూడా ఆమె క్యాండిడేట్ 18,000 ఓట్లతో శోభా నాగిరెడ్డిని గెలిపించినారు. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత క్యాండిడేట్ ఈయన ఉంటాడా ఏంటి అనేది కూడా తెలియకుండా ప్రజలందరూ కూడా భూమా నాగిరెడ్డి గారు ఊహించుకొనే లేదా తలుచుకొనే ఓటేయడం. ఫాదర్ మదరు ఉండే టైంలో ఏదైతే కళలు కన్నారో ఆ కళలు ఆలగడ్డ ప్రజలు ఇటు నంద్యాల ప్రజలకు అందాయంటారా? అంటే వారు మీ ఫాదర్ మదర్ ఉండే టైంలో మీకు ఎలా గైడ్ చేసేవారు, ఎలా ఉండేవారు? భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము కూడా చెప్పినాం వాళ్ళ ఆశయం ప్రజలు బాగుండాలనేది. ఇది నేను ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో అంటే మా ఫాదర్ మదర్ ఇండైరెక్ట్గా మాకు చెప్పింది ఏంటంటే ఇంకా మీ లైఫ్ సాక్రిఫైస్ చేసి మీరు ప్రజల కోసం ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పి మా నాన్న మాకు చెప్పగానే చెప్పినాడు. సో ఆయన చనిపోతూ నాకు అప్పచెప్పిన బాధ్యతలు నంద్యాల ఆలగడ్డ ప్రాంత ప్రజల్ని కాపాడుకోమని. సో అది నాకు పదవులు ఇచ్చినా పదవులు ఇవ్వకపోయినా, ప్రతిపక్షంలో ఉన్న అధికారం పార్టీలో ఉన్న ఏ పొజిషన్లో ఉన్నా కూడా నేను నా కార్యకర్తలను కావచ్చు, నా ప్రజల్ని కావచ్చు కాపాడుకోవడానికి అన్ని విధాలుగా కూడా మేము ముందుంటాము. అయితే రేపు రానున్న ఎన్నికల్లో మీ సిస్టర్ కావచ్చు, ఇటు మంచు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మీకు అండగా ఉంటారనుకుంటున్నారా? ఫ్యామిలీ అన్నాక అందరూ అండగానే ఉంటారు కదండి. డెఫినెట్గా మా సిస్టర్ కావచ్చు, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఫ్యామిలీ కావచ్చు, మనోజ్ కావచ్చు, మాతో ఇప్పుడు కూడా మా వెల్ విషర్స్ డెఫినెట్గా ఏ ప్రాబ్లం వచ్చినా వచ్చినా నాకు వెంటనే నాకు అందుబాటులో వస్తారు. ఎటువంటి హెల్ప్ కావాలన్నా, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నాకు డెఫినెట్గా వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఉంది కూడా. సో డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళు కూడా తొందరలోనే వస్తారు. మీకున్న ధైర్యం ఏమంటారు? అంటే మీ ఫాదర్ మదర్ లేని టైంలో కూడా మీరు అలానే ముందుకు వస్తూ ఉన్నారు, బ్యాక్ బోన్గా ఉంటూ. ఎవరు ఇలా నడిపిస్తున్నారంటారు? మీరే ఇలా డిసిషన్ తీసుకున్నారంటారు? ఎవరుంటారు నాకు? నా గాడ్ ఫాదరు, నా సపోర్ట్ సిస్టము, నా స్ట్రెంగ్త్, నా ప్రజలు, నా కార్యకర్తలు. సో కార్యకర్తలు అంత కసిగా ముందుకొచ్చి స్ట్రాంగ్గా నాకు సపోర్ట్ చేయబట్టే కాబట్టి నేను ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నా. ఈవెందో ఇట్ ఈస్ ప్రతిపక్షం కావచ్చు, అధికారం పార్టీ కావచ్చు, ఏదైనా సరే నేను అటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను, అంత ధైర్యంగా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే డెఫినెట్గా నా వెనుకల ఆ స్ట్రెంత్ ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఓవరాల్గా దాదాపుగా తమ తల్లిదండ్రులు అందించినటువంటి ఇటు ఆళ్లగడ్డ నియోజకవర్గం కావచ్చు, నంద్యాల సంబంధించినటువంటి ప్రజలకు గతంలో అందుబాటులో ఉండేవారు. తమ తండ్రుల జాడల్లో నడుస్తూ ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ సంబంధించినటువంటి వాటితో ముందుకెళ్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పాలన ఏదైతే ఉందో దాని
రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తమ జెండా ఎగురవేస్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, నంద్యాల.